నమస్కారం, నా పేరు రాజేశ్వరి. నేటి సిటీ న్యూస్కు స్వాగతం. మంచిర్యాల జిల్లా కేంద్రంలో సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగరరావు సీతారాములకు ప్రత్యేక పూజలు చేసి కళ్యాణాన్ని వీక్షించారు. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగరరావు హాజరై సీతారాములకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు మాట్లాడుతూ రాజరాజేశ్వరి కాలనీలో భక్తాంజనేయ ఆలయంలో ఈ సంవత్సరం అత్యంత వైభవంగా సీతారాముల కళ్యాణం నిర్వహించుకుంటామని, ఈ కళ్యాణ మహోత్సవానికి గత 4 రోజుల నుండి ఏర్పాట్లను పర్యవేక్షించడానికి కమిటీని ఏర్పాటు చేయడం, కమిటీ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు. హాజరైన భక్తులందరికీ తీర్థప్రసాదాలు అందజేయడం జరిగిందన్నారు. కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు ఉదర్ తిరుపతి, తోట మల్లయ్య, భక్తులు తదితరులు పాల్గొన్నారు. శ్రీరామనామ శుభాకాంక్షలు. తప్పకుండా వచ్చే సంవత్సరం మీ అందరికీ శుభం జరగాలని, అదేవిధంగా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో ఏ రకమైన సమస్యలు లేకుండా ప్రశాంతంగా ప్రశాంతంగా పండుకునే విధంగా ఆ రాములవారి మీద ఆశీర్వదించాలి. రాములవారి మీ అందరి తరఫున రాములవారి ఆశీర్వదించాలని కోరుతున్నా. తప్పకుండా మరొకసారి అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు శ్రీరామనవమి పురస్కరించుకొని మా మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని 4వ వార్డు రాజరాజేశ్వర కాలనీ అభయాంజనేయ స్వామి ఆలయంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి అభయాంజనేయ స్వామి ఆలయంలో శ్రీ రామచంద్ర సీతారాముల కళ్యాణంను ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ కాలనీ వాసులు, గుడి కమిటీ వాళ్ళు ఏర్పాట్లు మంచిగా బాగా బ్రహ్మాండంగా ఏర్పాటు చేసి కళ్యాణము బ్రహ్మాండంగా కూడా జరుపుకోవడం జరుగుతుంది. దీనికి గౌరవనీయులు మంచిర్యాల శాసనసభ్యులు పెద్దలు శ్రీ ప్రేమసాగరరావు గారు కూడా హాజరయ్యి ఇక్కడ హాజరు కావడం జరిగింది. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు ఏదైతే అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా మంచిర్యాలలో కూడా అప్పుడు కళ్యాణం కూడా చేయడం జరిగింది. హనుమాన్ దీక్ష పరుల భక్తి గీతాలతో, భక్తుల బ్యాండ్ మేళాలు, మంగళహారతులతో ఘనంగా రాములూరి పెళ్లి పాత మంచిర్యాల పట్టణంలోని రామాలయం శివాలయంలో వికాస్ నగర్ భక్తాంజనేయ స్వామి సీతారామచంద్రుల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. కళ్యాణ మహోత్సవ వేడుకల నిర్వహణ సందర్భంగా ఆలయంలో మామిడి తోరణాలతో అలంకరించారు. వందలాది భక్తులు పాల్గొన్న ఈ కళ్యాణ మహోత్సవం అనంతరం మహా అన్న ప్రసాదన కార్యక్రమాన్ని నిర్వహించారు. మంచిర్యాల జిల్లా పాత మంచిర్యాల గ్రామం, మంచిర్యాల మున్సిపాలిటీలోని పాత మంచిర్యాలలో గత 26 సంవత్సరాలుగా అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతోంది. ఇది పూర్తిగా భక్తుల సహాయ సహకారాలతో నిర్వహించుకుంటూ మరి దాతలు ముఖ్యంగా ముందుకొచ్చి అన్నదానాలు కావచ్చు, ఇటు పెళ్లి కానుకలు కావచ్చు, అన్నీ సమకూర్చి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని జరపడం జరుగుతోంది. గతంలో ఏదైతే ఈ ఆలయం గత 500 సంవత్సరాల నాటి కాకతీయులు కట్టించినటువంటి చరిత్ర దీనికి ఉన్నది. రామాలయం, శివాలయం, అదేవిధంగా భక్తాంజనేయ స్వామికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఇప్పటికి కూడా ఇక్కడ మెదులాడుతూ ఉంటాయి. ఈ పూర్వ ఆలయానికి మరి ఏదైతే స్థలం లేకపోవడంతో మరి భక్తులందరి కోరిక మేరకు ఇక్కడ దాదాపుగా 10-15 గుంటలు కూడా మరి జమ చేసి ఈ సంవత్సరం పెద్ద ఎత్తున మరి ఏదైతే చలవపందిలు వేసి చలవపందిల కింద ఈరోజు శ్రీరాముల కళ్యాణం నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఈ కళ్యాణ మహోత్సవం దినదినాభివృద్ధి ఎందుకుంటూ ప్రతి సంవత్సరం ఎంతో కన్నుల పండుగ చేసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి శ్రీ సీతారాముల కళ్యాణం గురించి భక్తులందరూ కూడా ఎదురు చూస్తుంటారు. ఇటు మరి వేద పండితులతోనే పూజా కార్యక్రమాలు కావచ్చు, మరి ఇటు పెళ్లి కూర్చున్న వాళ్ళు కావచ్చు, అందరూ ఎంతో సంబరంగా జరుపుకునే ఒక పెద్ద వేడుక, పెళ్లి వేడుక శ్రీ సీతారాముల కళ్యాణం అని చెప్పేసి తెలియజేసుకుంటూ పాత మధ్య వచ్చినటువంటి మీడియా మిత్రులకు, ముఖ్యంగా భక్తులకు సందర్భంగా విచ్చేసిన భక్తులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి మనం ఇక్కడ ఈ యొక్క ఆలయాన్ని, భక్తమారుతి ఆలయాన్ని నిర్మించుకోక ముందు వినాయక చవితికి, వినాయక నిమజ్జనంకు వినాయకుని కూర్చోబెట్టుకొని మనమందరం కూడా ఇక్కడ భోజనాలు పెట్టుకొని అందరం కలిసిమెలిసిగా ఎంతో భక్తి శ్రద్ధలతోటి మరి ఆ యొక్క వినాయక చవితి ఉత్సవాలు జరుపుకునే వాళ్ళం. అదే సందర్భంలో అందరూ కాలనీ పెద్దలందరూ కూడా ఇక్కడ నిర్మాణం చేయాలి, మనం టెంపుల్ నిర్మాణం చేసుకోవాలనే ఒక సంకల్పంతో మరి ఒక టెంపుల్ నిర్మాణం చేసుకొని మరి ఈ యొక్క టెంపుల్ చాలా పవర్ఫుల్ టెంపుల్. ఎందుకంటే మనస్ఫూర్తిగా ఆ విగ్రహం ముంగట, ఆంజనేయ స్వామి ముంగట నిల్చొని ఏ కోరిక కోరుకున్నా నాకైతే అన్ని కోరికలు తీరినాయి. ఇది ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అందుకే ఈ టెంపుల్కు ఎంత సేవ చేసినా నాకు తక్కువే అని అనిపిస్తుంది. కాబట్టి మరి ఈ సందర్భంగా మీరు కూడా
ఇంకా భక్తి శ్రద్ధలతోటి మరి ఆ దేవుణ్ణి ఆ ఆంజనేయ స్వామిని కోరుకుంటే తప్పకుండా మీకు మీ పిల్లలకు అందరికి కూడా అన్నీ కలిసి వస్తాయని మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి ఆ రోజు నిర్మాణం చేసుకొని మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరి మనం ఆంజనేయ స్వామి కాబట్టి సీతారాముల కళ్యాణం కూడా జరుపుకుంటే బాగుంటుందని ఆ రోజు అందరం అనుకొని మరి ఆ రోజు ఈ ఒక ఉత్సవ విగ్రహాలు మనం కొనుగోలు చేసి మరి ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా మనం అందరం కలిసి ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఈ యొక్క శ్రీరామనవమి చెన్నూరులో సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని వీక్షించారు. శ్రీరామనవమి పురస్కరించుకొని సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆంజనేయ స్వామి భక్తులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వెలువలతోని పరిపాలించడం అట్లనే అందరూ కూడా రాముని చూసి వివరిస్తే బాగుంటుందని చెప్పి ఈరోజు రామనవమి సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలిచిన తర్వాత ప్రజల సేవ కోసం వారు ఏదైతే మాట ఇచ్చిందో 200 యూనిట్లు, 500 గ్యాస్, రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలు, ఇందిరమ్మ ఇళ్ళు, సన్న బియ్యము, రాజీవ్ యువ వికాసంలో 3 లక్షల రూపాయలు, ఇవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడే స్కీమ్స్ రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. ప్రజలందరూ కూడా ఈ స్కీమ్స్ అన్నీ కూడా ఉపయోగించుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి బాటల్లో తీసుకువెళ్ళాలని చెప్పి. కాగా మందమరి పట్టణం యాపల్ ప్రాంతంలో శ్రీ కోదండ రామాలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం గత 51 సంవత్సరాల నుంచి అంగరంగ వైభవంగా మందమరి యాపల్ ప్రాంత ప్రజలు నిర్వహిస్తున్నారు. రాములూరి సీతమ్మల కళ్యాణాన్ని ఘట్టాన్ని అశేష భక్తజన సమక్షంలో నిర్వహించారు. కాగా పట్టణంలో శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకుని శనివారం రాత్రి స్థానిక ఏఐటీసీ బ్రాంచ్ కార్యదర్శి సురేంద్ర సత్యనారాయణ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన ఎదుర్కోల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారాముల విగ్రహాలను ఊరేగింపుగా మార్కెట్ నుండి సత్యనారాయణ ఇంటి వరకు ఊరేగింపుగా బాజా భజంత్రులు, మహిళల కోలాటాలతో వేడుకగా తీసుకెళ్లారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మరియు ఏరియా జీఎం దేవేందర్లు హాజరై పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాగా మందమరి పట్టణంలోని పంచముఖి ఆలయం 3వ జోన్లోని రామాలయం పాత బస్టాండ్లోని మారుతినగర్లో ఆదివారం సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, రామగుండం సిపి మరియు స్థానిక ఏరియా దేవేంద్ర హాజరై కళ్యాణాన్ని తిలకించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీతారాముల దీవెనలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని పేర్కొన్నారు. ముఖ్యంగా పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన వేదికకు ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి కళ్యాణాన్ని తిలకించారు. వేద పండితులు అనంతచారి ఆధ్వర్యంలో, కృష్ణకాంతాచార్యుల ఆధ్వర్యంలో కళ్యాణం జరిపించారు. కళ్యాణం అనంతరం భక్తులకు అన్నప్రసాదాలను అందజేశారు. శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం రామకృష్ణపూర్ పట్టణంలోని శ్రీ కోదండ రామాలయం విజయ గణపతి దేవాలయంలో ప్రధాన పూజారులు వైభవంగా నిర్వహించారు. రాములూరి కళ్యాణాన్ని పట్టణంలోని భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి తిలకించారు. రాములూరి కళ్యాణ మహోత్సవంలో మందమారి ఏరియా జీఎం దేవేంద్ర దంపతులు పాల్గొని దేవతామూర్తుల తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు భక్తులకు మజ్జిగ, మంచినీటి సౌకర్యాలను కల్పించారు. ఈ మహోత్సవంలో ఆలయ కమిటీ సభ్యులు, పురోహితులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నస్పూర్ పట్టణంలో సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో జరిగిన స్వామివారి కళ్యాణంలో సింగరేణి డైరెక్టర్ ఎల్వి సూర్యనారాయణ, శ్రీరాంపూర్ జీఎం శ్రీనివాస్ దంపతులు పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. నస్పూర్లోని వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. సీతారాముల కళ్యాణంలో సింగరేణి డైరెక్టర్ ఎల్వి సూర్యనారాయణ దంపతులు, శ్రీరాంపూర్ జీఎం శ్రీనివాస్ దంపతులు పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా వారు ప్రత్యేక పూజలు చేసి స్వామివారి కళ్యాణాన్ని వీక్షించారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కళ్యాణం అనంతరం భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్ఓటు జీఎం సత్యనారాయణ, అధికారుల సంఘం శ్రీరాంపూర్ ఏరియా అధ్యక్షుడు కేవీ రెడ్డి, ఓసీపీ పీఓలు శ్రీనివాస్, ఏవీ రెడ్డి, ఫైనాన్స్ ఏజీఎం బీబస్స, ఎస్టీపీపీ ఏజీఎం మురళీధర్, డీజీఎం ఐఈడి చిరంజీవులు, ఏరియా స్టోర్స్ అధికారి మల్లయ్య దంపతులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని కన్నులారా వీక్షించారు.
కాగా నస్పూర్లోని సీతారాంపల్లి గ్రామంలోని భక్తాంజనేయ స్వామి దేవాలయంలో సీతారాముల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ పూజారి వెంకటరమణ వేద మంత్రోచ్చరణల మధ్య స్వామివారి కళ్యాణ వైభవంగా జరిగింది. కళ్యాణాన్ని వీక్షించడానికి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమం అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ దేవాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు పోనుగంటి రంగారావు, సిరిపురం రామన్న, సింగిల్ విండో చైర్మన్ ధర్ని మధుకర్, మాజీ సర్పంచ్ తెల్లేటి కృష్ణయ్య, దెబ్బెటి రామన్న, దేవ మల్లికార్జున్, కొక్కిరాల మోహన్ రావు, బొలిశెట్టి సతీష్, ధర్ని శంకర్, అడప శంకర్, ఐలయ్య, జాడి భానుచందర్, బొలిశెట్టి బాపు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా విలేజ్ నస్పూర్లోని సీతారామచంద్రస్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణం కమనీయంగా జరిగింది. కళ్యాణం వీక్షించడానికి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పూజారులు వేద మంత్రోచ్చరణల మధ్య స్వామివారి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. కళ్యాణం అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాచకొండ గోపాలరావు, పురుషోత్తం, కోగిల వెంకటేష్, అడ్డం సత్యగౌడు, సిరిపురం శ్రీనివాస్, కృష్ణయ్య, రామస్వామి, వడ్లూరి రవి, కూసు మహేష్, మాడుగుల రాజు, బండార లచ్చయ్య, లక్ష్మణ్ గౌడ్, గోపాల్, కొయ్యల కుమ్రయ్య తదితరులు పాల్గొన్నారు. కాగా నస్పూర్ కాలనీ అభయాంజనేయ స్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు మారపాక ఫణికుమార్ శర్మ, దీక్షిత్ శర్మ ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణం జరిగింది. కళ్యాణానికి ఈ ప్రాంత భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కళ్యాణం నిర్వహించిన అనంతరం ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు మిర్యాల రాజేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బొంబొత్తుల మల్లయ్య, తిరుపతి రెడ్డి, ఉపాధ్యక్షులు మధునయ్య, కోశాధికారి గాన్ల శ్రీనివాస్, కమిటీ సభ్యులు లింగం రవి, నాగరాజు, జితేందర్ రెడ్డి, మొండి సతీష్, తిరుపతి శ్రీనివాస్, పులి శ్రీనివాస్, రాజు, మొండి తదితరులు పాల్గొన్నారు. కాగా సిసిసి టౌన్షిప్లోని ఆంజనేయ స్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీతారాముల కళ్యాణం సందర్భంగా ఆయా వాడలో స్వామివారి పల్లకి సేవ నిర్వహించారు. అనంతరం కళ్యాణాన్ని కమనీయంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కళ్యాణాన్ని కన్నులారా వీక్షించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అలాగే శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాంపూర్ కాలనీలోని శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు జగత్సాయి, విజయ్ శర్మ ఆధ్వర్యంలో కళ్యాణ వేడుకలను వైభవంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, శ్రీరాంపూర్ ఎస్ఓ2 జిఎం సత్యనారాయణ, టీబీజీకేఎస్ కేంద్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డిలు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కళ్యాణాన్ని వీక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మల్లెతుల రాజేంద్రపాణి, తోట సురేష్, శ్రీనివాస్, హనుమంతు, సంజీవ్, స్వామి, బాపు, ఉపేందర్, సతీష్, శ్రీకాంత్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. కాశీపేట మండలంలోని ఆయా గ్రామాల సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ధర్మారావుపేట కోదండ రామాలయం ఆవరణంలో ఆదివారం సీతారాముల కళ్యాణ కన్నుల పండుగ జరిగింది. అభిజిత్ లగ్నంలో రాములూరు సీతమ్మ వారి మెడలో మాంగళ్య ధారణ చేశారు. కళ్యాణం తిలకించేందుకు పరిసర గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగరరావు దంపతులు రాముని కళ్యాణంలో పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్సాగరరావు మాట్లాడుతూ జిల్లాలోని 10 గ్రామాల్లో సీతారాముల కళ్యాణ వేడుకలకు హాజరైనట్లు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని అన్నారు. సొంత గ్రామమైన ధర్మారావుపేటలో 25 సంవత్సరాల నుండి సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ముందుగా ధర్మారావుపేట గ్రామ సమస్యలు తన సొంత మండలంలోని సమస్యలు తీరుస్తానని అన్నారు. ప్రజలు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలతో అందరూ సుఖ సంతోషాలతో గడపాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వేముల కృష్ణశేఖరరావు, ఉత్తూరి సత్తయ్య, వెంకటేష్, మంచిర్యాల కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మంచిర్యాల కాన్స్టిట్యూన్సీ వెల్గనూరు, తండపల్లి మండలం, గొల్లపూట కాసుపేట మండలం, చచ్చిపేట మండలం, తర్వాత వెంపల్లి ఆదిపూర్ మండలం, గౌతమ్ నగర్ మంచిర్యాల 1 టౌన్, రాజరాజేశ్వరి కాలనీ మంచిర్యాల 2 టౌన్, లాస్ట్ కొత్త రోడ్ 5వ వార్డు, అది RK6 ఏరియా. అవన్నీ అంటే ప్రతి మండలం అది చేసుకొని అది చూసుకొని దాదాపు ఒక 10-15 జాగాల్లో అంటే భోజన కార్యక్రమంలో పెట్టింది. కొత్త కాన్స్టిట్యూన్సీ 10-15 జాగాల పైన పెట్టి చేసుకొని ఇక్కడికి ధర్మపడి ఇది ఇక్కడ కూడా 25 సంవత్సరాలు కంప్లీట్. అంటే ఈ కళ్యాణం మాత్రం 26 రోజులు, అంటే 25 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. ఒక తృప్తి ఉన్నది. సో ఇక్కడ గురువు అయినాక 3 నెలలకు రాజకీయాలకు వచ్చాను. ఒక రకం తృప్తి ఉన్నది, ఒక రకం బాధ ఉంది. రాజకీయాలు కాకపోతే నేను కాకపోతే తప్పకుండా ఏదైతే మంచిర్యాల ప్రజలకు గెలిపించిందో వాళ్ళకి ఇచ్చిన వాగ్దానం 100% అయిపోయింది. సంవత్సరం లోపల పూర్తి చేసిన నమస్కారం. ఓకే, థ్యాంక్ యూ. ఈ ఊరు బాధ్యత కూడా నా మీద ఉంటుంది. ఖచ్చితంగా ఈ ఊరికి సంబంధించి ఏదైనా కూడా
సరే కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి కానీ ఇంకో 3 నెలలు 6 నెలల్లో కూడా మొత్తం ఇక్కడికి సంబంధించి ఊరికి సంబంధించింది ఫస్ట్ ఊరు తర్వాత మండలం మొత్తం కూడా పూర్తిగా అన్ని రకాల అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఏ రకమైన కాంప్రమైజ్ ఉండే పరిస్థితి లేదు, ఖచ్చితంగా చేస్తాం. సొంత మండలి కాబట్టి ఖచ్చితంగా చేయాల్సిన బాధ్యత చేస్తాం. ఈ శ్రీరామనవమి సందర్భంగా ధర్మపేట కానీ కాసుపేట మండలం అదేవిధంగా మంచిర్యాల మంచిర్యాల జిల్లా అందరికీ కూడా శుభాకాంక్షలు. అందరికీ రామయ్య ఆశీర్వాదంతో ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులు పాడి పట్టాలు అన్ని వర్షాలు మంచిగా అన్ని సుఖంగా అన్ని ప్రశాంతంగా జరిగి అందరు ప్రశాంతంగా భగవాన్ని ప్రవర్తిస్తారు. రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం కాంగ్రెస్ పార్టీ నిధులు తెచ్చి పనులు పూర్తి చేయడం జరిగిందని ఆ పార్టీ నాయకులు పేర్కొన్నారు. క్యాతన్పల్లి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణంకు నిధులు మంజూరు చేసింది, పనులు పూర్తి చేసింది కాంగ్రెస్ హయాంలోనే అని రామకృష్ణపూర్ కాంగ్రెస్ నాయకులు అన్నారు. గత 12 సంవత్సరాలు కొనసాగుతున్న బ్రిడ్జి పనులు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆదేశాలతో చివరి వరకు వచ్చిన నేపథ్యంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద సీఎం రేవంత్ రెడ్డి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 12 ఏళ్ల క్రితం ఎంపీగా ఉన్న వివేక్ వెంకటస్వామి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయించినప్పటికీ అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నల్లాల ఓదెలు, బాల్కసుమన్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపనలు చేసి పనులను నత్తనడకన కొనసాగించి ఈ ప్రాంత ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. ప్రస్తుత ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పనుల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదని, పనుల్లో జాప్యం జరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి అవరోధాలు లేకుండా చేసి గెలిచిన సంవత్సరంన్నర కాలంలోనే ఇచ్చిన మాట ప్రకారం బ్రిడ్జి పనులు పూర్తి చేశారని ఆనందం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ చొరవతోనే పనులు పూర్తి అయ్యాయని చెప్పుకుంటున్న బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ రాజా రమేష్ కి సిగ్గులేదా అని మండిపడ్డారు. త్వరలోనే బ్రిడ్జి ప్రారంభం చేసి ప్రాంత ప్రజల చిరకాల కోరికను ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తీర్చుతారని నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పల్లెరాజు, జిల్లా అధికార ప్రతినిధి ఓర్నాల శ్రీనివాస్, నాయకులు అబ్దుల్ అజీజ్, గాండ్ల సమ్మయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం కళ, యాకూబ్ అలీ, కళ్యాణ్, శివకిరణ్, రాజేష్, సుధాకర్, బానిష్, లాడెన్, మహిళా నాయకురాలు పాల్గొన్నారు. రామకృష్ణాపూర్కు చెందినటువంటి బీఆర్ఎస్ నాయకులు ఈ బ్రిడ్జ్ ప్రారంభోత్సవం జరుగుతుందని తెలుసుకొని ఎవరికో పుట్టినటువంటి బిడ్డను మేము పుట్టించడం అనేటువంటి విధంగా మరి దొంగల పెగిలికి ఇదంతా కూడా బాల్కసుమనన్న హయాంపుతుందని చెప్పడం సిగ్గు చేయడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వాళ్లకు సిగ్గుందా అని అడుగుతా ఉన్నాగా. వివేక్ వెంకటస్వామి గారు ఉన్నప్పుడు ఈ రైల్వే శాంక్షన్ చేయించడానికి వారు పార్లమెంటు లోపల కొట్లాడి 1 ఇయర్ లోపలనే ఈ యొక్క రైల్వే పై 2018 లోపల ఎమ్మెల్యేగా ఓదేలు గారు ఉన్నటువంటి సందర్భం లోపల దీనికి టెండర్ పిలవడం జరిగింది. టెండర్ శ్రీలక్ష్మి 27 కోట్లతోని దీనికి నిధులు మంజూరు చేయడం కూడా జరిగింది. మరి నాటి నుంచి కల్పన జరిగింది తప్పితే బాల్కల్ సుమన్ పేరు ఎక్కడ లేదని చెప్పి ఇలా ఒక పేడ్ ఆర్టిస్ట్ రాజా రమేష్ అనేటువంటి ఒక వ్యక్తి పేడ్ ఆర్టిస్ట్. ఆయన ఒక నాయకుడు కాదు, ఒక కార్యకర్త కాదు, పేడ్ ఆర్టిస్ట్. బాల్కల్ సుమన్ యొక్క మోచేతు నీళ్లు తాగి ఇవాళ ఆయన చెప్పినటువంటి మాటల్ని తూచా తప్పకుండా పాటించి ఇక్కడికి వచ్చి ఈ బ్రిడ్జ్ నిర్మించడానికి కారణం అని చెప్పేసి చెప్తా ఉంది. ఆయన రాష్ట్ర నాయకుడు సీఎం తర్వాత అంతటి మరి 10 ఏళ్ళు ఏం బీకి ఇవాళ ఈ బ్రిడ్జిని కంప్లీట్ చేయలేదో నేను అడుగుతా ఉన్నాం. మరి ఆయన 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాడు, 5 ఏళ్ళు 10 సంవత్సరాల కాలం లోపల ఈ బ్రిడ్జిని ఎందుకు పూర్తి చేయలేకపోయాడో ఇక్కడ మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి 14 నెలల కాలం లోపలనే వివేక్ వెంకటస్వామి గారు గెలిచిన తర్వాత దీనికి పనులనేటువంటి చాకచక్యంగా చకచక నడిచి అటు ఆర్ఎండ్తోని ప్రతి ఒక్కరితోని సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసి దీనికి ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, ఏ విధంగానైతే దీనికి ముందు సాగించగల దీనికి ఆయన నిన్న ఒకటి మాట చెప్తా ఉన్నాను. దీనికి ఇటు పక్కన ఉన్నటువంటి రైతులకు 56 లక్షల రూపాయల యొక్క కంపెన్సేషన్ ఏదైతే ఉందో ఆ కంపెన్సేషన్ ఘనత వివేక్ వెంకటస్వామి గారికి దక్కుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నిజంగా బాల్కసుమన్ అనేటువంటి మొగడైతే 5 ఏళ్ళ వైపు కాంపెన్సేషన్ ఇప్పించి ఇటు కాంపెన్సేషన్ ఎందుకు ఇప్పేయలే? ఇంకొక మాట అడుగుతాను, ఆయన కాంపెన్సేషన్ ఇప్పక ఎవరైతే భూమి కోల్పోయినటువంటి రైతులు ఉన్నారో వాళ్ళందరినీ నయాన భయాన కూర్చునేబెట్టి బలవంతంగా కేసులు నిర్బంధించి ఇక్కడే ఉంటాడు తప్ప ఎన్నోసార్లు జైల్లో కుక్కి ఆయన దెబ్బలు కొట్టినటువంటి ఘనత బాల్కసుమన్కు దక్కుతుంది. బాల్కసుమన్ అనేటువంటి ఒక రౌడీ నాయకుడు కాదు. మీరు గమనించాలి, ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. రానున్న రోజుల లోపల బీఆర్ఎస్ నాయకులకు తగిన బుద్ధి చెప్తారు.
శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే నిన్న టీఆర్ఎస్ నాయకులు ఈ ఫ్లైఓవర్ మేమే చేసినామని అబద్ధాలు చెప్పడం సిగ్గుచేటు అని అంటున్నా. ఎందుకు అంటే 2014లో వివేక్ వెంకటస్వామి ఎంపీగా ఉన్నప్పుడు రైల్వే వంతెన శాంక్షన్ చేయడం జరిగింది. శాంక్షన్ చేసిన తర్వాత 1 సంవత్సరంలోనే పూర్తి చేయడం జరిగింది. ఆ తర్వాత టీఆర్ఎస్ ఎమ్మెల్యే నల్లాల ఓదల్ దీన్ని ప్రారంభం చేయడం జరిగింది. ఆ కాలం కూడా జరిగిపోయింది. అప్పుడు ఇటు అటు ల్యాండ్ యాక్టివేషన్ చేయలేకపోయినారు. ఏదైతే దౌర్జన్యంగా చేయని రవీంద్రరావును బెదిరియడం జరిగింది. ఆ తర్వాత బాల్క సుమన్ కూడా చేసింది ఇదే, బెదిరించి పనిచేయడం తప్ప దీనికి ఎక్కడ ప్రాబ్లం ఉంది కనుక్కోలేకపోయినరు. ఆ తర్వాత మనం గెలిచి 14 నెలలు అయింది. అప్పటి నుండి పనులు ఏదైతే చకాచకా నడుస్తున్నాయి. నెలకొకసారి సార్ విజిటింగ్ చేయడం, తర్వాత ఎంపీ గారు చేసిన వెంటనే 14 నెలల్లో పూర్తిగా వచ్చింది. ఇది మేము చేసినామని చెప్పుకోవడం సిగ్గుచేటు. రామకృష్ణ పట్టణ ప్రజలందరూ చూస్తున్నారు. మీకు సిగ్గు మానం లేదా అని చెప్తున్నా. డాక్టర్ రాధా రమేష్ గారు మొన్న గత ఎలక్షన్ ముందు నువ్వు ఏం మాట్లాడినావా, ఇదే ఫ్లైఓవర్ కింద నువ్వు ఇద్దరం ఉన్నాం. బాల్క సుమన్ తిట్టిన వీడియో ఉంది. అదే కాకుండా జైపూర్లో నువ్వు బాల్క సుమన్ తిట్టినావు. ఇప్పుడు నువ్వు నీతి మాటలు చెప్తున్నావు. సిగ్గు లేదని అంటున్నా నేను. ఎవరైనా ఉదాహరణకు ఇల్లు కడితే ఇల్లు కట్టి రేపు ఇళ్ళకి వస్తున్నావు అంటే తాళం బల కొట్టి ఇది నా ఇల్లు అంటున్నావు. నీకు సిగ్గు లేదని నేను అంటున్నా. ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇలాంటి బ్రోకర్ పనులు దందా చేసినట్టయితే ప్రజలంతా ధరిమి కొడతారని చెప్తూ అంటున్నారు. కులమతాలకు అతీతంగా సత్యసాయి సంస్థచే సేవలు అభినందనీయమని లక్షడిపేట మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కటకం రమేష్ పేర్కొన్నారు. లక్షడిపేట పట్టణంలో గాంధీ చౌక్ వద్ద సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. లక్షడిపేట గాంధీ చౌక్లో బ్యాంకు, వివిధ వ్యాపార వాణిజ్య సంస్థలు ఉండడంతో ప్రజలందరికీ ఈ వేసవికాలం దప్పిక తీర్చడానికి చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన సత్యసాయి సంస్థలను కొనియాడారు. గత కొన్ని సంవత్సరాలుగా సత్యసాయి సేవా సంస్థలు నిరుపేదలను ఆదుకుంటారని అన్నారు. సత్యసాయి సేవా సంస్థలకు తమ వంతు ప్రోత్సాహం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో లక్షడిపేట మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ పొడేటి శ్రీనివాస్, చింత అశోక్, చింత ప్రకాష్, పద్మ, మల్లేష్, చింతల శ్రీనివాస్, విశ్వనాథం, ఉజ్జల కృపాకర్, పల్లెర్ల మనోహర్, మరి సత్యసాయి సేవా సమితి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కేంద్రం ప్రారంభించడం జరిగింది. ఇది ఇక్కడ లక్షపేట ఐటీ చౌరస్తాలో చాలామంది జనాలు, బ్యాంకులు అన్ని సదుపాయాలు ఉన్నాయి కాబట్టి చాలామంది జనాలు ఉంటారు కాబట్టి అందరికీ కూడా చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ఈ సంవత్సరం సత్యసాయి వారు నిర్వహిస్తున్నారు. వారికి హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. సత్యసాయి వారు వాస్తవంగా ఎటువంటి కులాలు, మతాలు ఎటువంటి సంబంధం లేకుండా ఎవరు కష్టంలో ఉన్నా వాళ్ళకు తెలిసిన వెంటనే వాళ్ళకు తోచిన సహాయం చేస్తూ చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. వారికి నేను మనందరం కూడా ఎప్పుడు వారి వెంట ఉండి వారు చేసే కార్యక్రమాలకు మనం తోడ్పడాలి, మంచి చేయాలి. నిజంగా చెప్పాలంటే నేను కూడా ఒక సత్యసాయి భక్తుల్లాగా మారిపోయినాం. ఎందుకంటే సత్యసాయి వాళ్ళు చేసే ప్రోగ్రామ్స్ అలా ఉంటాయి. వాళ్ళు చేసే ప్రోగ్రామ్స్ ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా అందరూ కలిసికట్టుగా ఆర్ఎస్ఎస్ వాళ్ళకి ఎట్లా ఉంటుందో సత్యసాయి వాళ్ళు కూడా అంత మంచి ప్రోగ్రామ్ చేస్తున్నారు. వారికి హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నారు. ఇంకా ముందు కూడా మంచి ప్రోగ్రామ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లక్షపేట పట్టణ మండల ప్రజలందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. లక్షపేట పట్టణ మున్సిపాలిటీ లోపల ఏదైతే సత్య సేవా సమితి ఉన్నదో మరి నాకు తెలిసి 20-25 సంవత్సరాల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు తీసుకొని చుట్టుపక్కల మండల ప్రాంత ప్రజలు కానీ, లక్షపేట మున్సిపాలిటీ ప్రజలు కానీ ఎక్కడైతే మరి అనాథలు, దీనాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి వారికి నిత్యావసర సరుకులు కానివ్వండి, చిన్నగా ఇల్లు నిర్మాణం కానివ్వండి, మరి ప్రతి సంవత్సరము లేదనకుండా కాదనకుండా ఏదో కులమతాలకు, రాజకీయాలకు అతీతంగా కాకుండా వాళ్ళు సేవా దృక్పథంతో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం. మరి ఇంకా మున్ముందు ఇంకా కూడా వీళ్ళ కార్యక్రమాలు ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి సందర్భం కోరుకుంటూ వారికి ఎల్లవేళలా భగవంతుడు ఆయురారోగ్యైశ్వర్యాలు, అదేవిధంగా మా వంతుగా మేము సహాయ సహకారాలు అందించే విధంగా భగవంతుడు మాకు కూడా సహాయశక్తులు అందించాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ నమస్కారం. ఆధ్వర్యంలో ఎన్నో చక్కటి కార్యక్రమాలని నిర్వహించుకుంటూ మంచిర్యాల సత్యసాయి సేవా సంస్థలలోనే ఈ సేవా సమితి లక్షపేట సేవా కార్యక్రమంలో ముందు వరుసలో ఉన్నది. మరి మనకు తెలుసు సమాజంలో అన్నింటికంటే మనము ఏ విధంగా తృప్తి పొందుతామంటే సేవా కార్యక్రమాల ద్వారా. ఇతరుల యొక్క కష్టాలను మన కష్టాలుగా, ఇతరుల యొక్క ఆనందాన్ని మన ఆనందంగా ఎప్పుడైతే భావిస్తామో మరి అప్పుడే మనము నిజమైన
సిఐటి వ్యవస్థాపకులు బీటీ రణదివే వర్ధంతి వేడుకలను రామకృష్ణపురం యూనియన్ కార్యాలయం వద్ద నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బ్రాంచ్ అధ్యక్ష కార్యదర్శులు సాంబార్ వెంకటస్వామి, అల్లి రాజేంద్ర మాట్లాడుతూ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై అన్ని యూనియన్ సంఘాలను ఏకతాటిపై తీసుకొచ్చి కార్మికుల హక్కుల కోసం పోరాటం చేసిన ఘనత రణదేవికే దక్కిందన్నారు. సిఐటియు ఏర్పాటు అనంతరం జాతీయ సమ్మెను విజయవంతం చేయడంలో క్రియాశీల పాత్రను వహించారని పేర్కొన్నారు. దేశంలో ఉన్న యూనియన్ సంఘాలు విఫలమవుతున్న నేపథ్యంలో 5,000 మందితో మహాసభను ఏర్పాటు చేసి విజయవంతం చేసి కార్మికుల ఐక్యతను చాటి చెప్పిన మహనీయుడని కొనియాడారు. సిపిఎం పార్టీలో ఫస్ట్ చేరడం జరిగింది. ఆ తర్వాత సిఐటి స్థాపన కొరకు ఐక్య పోరాటాల ద్వారా పోరాటాలు చేయడానికి ముందుండి పోరాడినటువంటి వ్యక్తి బీటీ రణదేవ్ గారని చెప్పవచ్చు. ప్రధానంగా బీటీ రణదేవ్ ఆశయాలను నెరవేర్చే విధంగా ఇప్పటి వరకు ప్రయత్నాలు జరిగినా అది కొనసాగేటువంటి పరిస్థితి ఈ యొక్క ప్రభుత్వాల ద్వారా జరగట్లేదు. కాబట్టి బీటీ రణదేవ్ ఆశయాలను మనము పరిగణలోకి తీసుకొని అనే ఆశయాలను నెరవేర్చే విధంగా మనం ఐక్య పోరాటాల ద్వారా కార్మికులు, ప్రజలు అందరి సంఘటిత అసంఘటిత కార్మికుల పోరాటాల్లో పాలు పంచుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందనేది సింగరేణి కాంగ్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటిగా జగిత్యాల పట్టణంలో శ్రీరామనవమి సందర్భంగా మత సామరస్యం వెల్లివిరిసింది. పలువురు హనుమాన్ దీక్షపరులకు పలువురు ముస్లిం సోదరులు మంచినీటి బాటిల్లో అందజేశారు. జగిత్యాల పట్టణంలో శ్రీరామనవమి సందర్భంగా మత సామరస్యం వెల్లివిరిసింది. నిజామాబాద్, మేడ్పల్లి, కోరుట్ల ప్రాంతాలకు చెందిన పలువురు దీక్షపరులు ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకునేందుకు జగిత్యాల మీదుగా వెళ్తున్నారు. ఈ సందర్భంగా జగిత్యాల పట్టణంలోని నిజామాబాద్ రోడ్డు వద్ద నాఫ్సియా మస్జిద్ అధ్యక్షుడు అబ్దుల్ రజాక్ ఖురేషి ఆధ్వర్యంలో హనుమాన్ దీక్షపరులకు సుమారు 500 మంచినీళ్ల బాటిళ్లను ముస్లిం సోదరులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాఫ్సియా మస్జిద్ అధ్యక్షుడు అబ్దుల్ రజాక్ ఖురేషి, మస్జిద్ కమిటీ సభ్యులు, రహమత్ పురా యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.